ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. గ్రామ అభివృద్ధికి పన్నులే బాట, సకాలంలో ఇంటి పన్నులు చెల్లించండి. పంచాయతీ అధికారి మమత పిలుపు. నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ అధికారి మమత గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె గ్రామంలో మొత్తం 6.80 లక్షల మేర ఇంటి పన్నుల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 3.24 లక్షల వరకు పన్నులు వసూలు చేసినట్లు వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి 100% పన్నులు వసూలు చేయడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి పన్నులు సకాలంలో చెల్లిస్తే గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేయగలమని చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ ముందుకు వచ్చి పంచాయతీకి సహకరించాలని పంచాయతీ అధికారి మమత కోరారు. ఇప్పుడు మా కండ్లకుంట గ్రామ పంచాయతీకి సంబంధించి డిమాండ్ వచ్చేసి 6,80,000 ఉంది. అయితే ఈ మొత్తం డిమాండ్లో ప్రస్తుతానికి మనకి 3,24,000 కలెక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు మనకి 55% వరకు ట్యాక్స్ కలెక్షన్ జరిగిందండి. ఇయర్ ఎండింగ్ అవటము మనకి టైం కూడా తక్కువ ఉండటం వల్ల మనం ఒక 2 టీంలు ఏర్పాటు చేసుకొని ముమ్మరంగా ఇంటికి వెళ్ళి ట్యాక్స్ కలెక్షన్ అనేది చేస్తున్నామండి. అయితే గ్రామ ప్రజలందరూ కూడా నేను నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరైతే పాత బకాయిలు ఉన్నాయో, కొత్త బకాయిలు కానివ్వండి, ఇప్పుడు బకాయిలు కానివ్వండి, ఇన్ టైంలో చెల్లించి గతంలో మనకి ఆ రసీదులు తీసుకోవటము, ఆఫ్లైన్ రసీదు ఇట్లా ఉండేది. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి స్వర్ణ పంచాయతీ ద్వారా ఆన్లైన్ రసీదు తీసుకోవటము, అదేవిధంగా ఇంటి పనికి ఆధార్ ఇంటి ఫోన్ నెంబర్లు చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే చాలా పన్ను కలెక్షన్ కూడా చాలా పారదర్శకంగా జరుగుతుంది. సో నేను గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే దయచేసి కూడా మనకి ట్యాక్స్ కలెక్షన్ ప్రోగ్రెస్ చూపించి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి మన కండ్లకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా అందరూ సహకరించాలని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు చూస్తూనే ఉండండి.